నేను కలెక్ట్ చేసిన విత్తనాలు అన్నీనండి ఇలాగ జాగ్రత్తగా కడగాల్సినవి ఏమన్నా ఉంటే కడిగేసి ఆ పొరంతా తీసేసండి ఇలాగ నీడన కొంచెం మరీ ఎండ పడకుండా ఆరనిచ్చేస్తానండి ఒక 1 వీక్ అలాగా. ఎక్కడికక్కడ లేబుల్స్ పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ విత్తనాలు ఇప్పుడు బెండ్ ఉన్నాయనుకోండి, దాంట్లో రకరకాలు ఉంటాయి. బేర్ ఉంటే దాంట్లో రకరకాలు ఉంటాయి. ఇలాగ ఇవన్నీ కూడా సెపరేట్గా ఆ పేపర్లు కూడా దాంట్లో పెట్టేసండి. నేను ఇవన్నీ ఎండబెట్టేసుకుని చిన్ని చిన్ని పొట్లాల కింద అంటే ఇవి జిప్లాక్ కవర్స్లోను అలా పెట్టేసి నేను పక్కన పెట్టుకుంటానండి. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. అలాగా ఆ విత్తనాలు అవి పంపించినప్పుడు వాళ్ళు ఫీల్ అయిన ఆనందం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం మనకి ఇంత శ్రమ పడ్డదంతా కూడా మర్చిపోయినట్టు అవుతుందండి. మాకు రాజమండ్రి ప్రక్కనే అమలాపురం అండి, దగ్గరలోనే ఉంటుంది. అమలాపురంకి దగ్గరగా ఉండే కాశీ అన్నపూర్ణ గారు డబుల్ పెటల్లో రాధా మనోహరం కొమ్మ ఉంటే కూడా కొంచెం ఇవ్వండి మేడం అని రిక్వెస్ట్ చేశారనమాట. మేము అక్కడ బంధువుల ఇంటికి వెళ్తున్నామండి దగ్గరలోను. అక్కడ అంత చేసేస్తే తీసుకెళ్తానన్నారు ఆవిడింటి అక్కడికి వచ్చి. అంటే ఒక రోజులోనే చేరిపోతుందనమాట. అలాగా వెంటనే చేరే వాళ్ళకైతే మనం ఇలాగా కొమ్మలు లాంటివి ఇచ్చినా కానీ పర్లేదండి. అలా కాకుండా మనం బయట ఎక్కువ దూరం పంపించాలంటే మాత్రం ఇటువంటి రాధా మనోహరం కొమ్మలు అవి ఇవ్వడం కష్టం. అందుకని ప్రక్కనే కదా అని ఈ రాధా మనోహరం ముద్ద వెరైటీ కట్ చేశానండి. చిన్ని కొమ్మ కొంచెం ముద్ర కొమ్మ అయితే బాగా నాటుకుంటుంది కదా అని చెప్పేసి అది కట్ చేసి అది కూడా ఆవిడకి పంపడం కోసం రెడీ చేశాను. నాకు రాజమండ్రి లోకల్ వాళ్ళైతే నేను ఇవ్వగలను, కానీ బయట వాళ్ళకి ఇలా కొమ్మలు అవి పంపించడం అంటే నాకు అవ్వదండి. ఎందుకంటే పోస్ట్ చేయడం ఇవన్నీ కష్టం కదా. ఆవిడ డిసెంబర్ కూడా ఉంటే చూడండి మేడం అన్నారనమాట. సరేలే, అది కూడా అంటే మనకి అందుబాటులో ఉన్నవి షేర్ చేసామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. వాళ్ళ ఇంట్లో ఒక కొత్త మొక్క వచ్చినట్టు ఉంటుంది కదా. అందుకని చెప్పేసి కొద్దిపాటి శ్రమే అనుకోండి. అంటే ఉదయం ఒక పక్కన ఊరికి వెళ్ళాలి, అది చూసుకోవాలి, ఇటు పక్కన మొక్కలు కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చూసుకుని ఆవిడ అడిగినవన్నీ కూడా నేను 1 by 1 ఒక్కొక్కటి మా గార్డెన్ నుంచి కలెక్ట్ చేశానండి. ఇవి డిసెంబర్లో వేరే వెరైటీస్ అనమాట. ఇప్పుడు ఇది ఎర్ర డిసెంబర్ అండి. ఇలాగా నా దగ్గర ఉన్నవి వీలైనంత వరకు ఎవరు అడిగినా కానీ లేదనకుండా ఇస్తూ ఉంటానండి ఇంటికి వచ్చిన వాళ్ళకి. అలాగే అందుబాటులో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా గుడిలో ఏదైనా కార్యక్రమాలైనా, ఇంట్లో ఏ వేడుకైనా సరే మొక్కలు పంచడం అనేది నాకు ఒక చక్కటి ఆనందాన్ని ఇచ్చే పని కింద మారిపోయిందండి. అందువల్ల ఎంత శ్రమ పడుతున్నా కానీ దాంట్లో నాకు శ్రమ కంటే ఎక్కువ ఆనందమే కనపడుతుంది. మనం ఇష్టమైన పని చేస్తున్నాం అనుకోండి, మనకి అలసట ఏమీ అనిపించదు.